ఈజీ ప్రాసెస్తో చేసే ఆవకాయలో ఈ నువ్వుల ఆవకాయ ఒకటి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీలో ఎవరైనా ట్రై చేస్తే ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ నువ్వుల ఆవకాయ. ఎవరికైనా చేయాలనిపిస్తే ఆలస్యం ఎందుకు, ఫాలో అయిపోండి. మరి మామిడికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకొని ఎన్ని ముక్కలు అయ్యాయో కొలుచుకోవాలి. ఇలా ఈ కప్పులో వేసుకొని ఇలా కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 2 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. పెట్టుకొని ఒక పావు కప్పు నువ్వులు తీసుకొని నువ్వులు చిటపట పేలేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు అయితే కలర్ వచ్చాయి కదా, నువ్వులు వేగిపోయేవి. ఇప్పుడు ఇవి చల్లగయ్యే లోపు మామిడికాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ కారం, మీరు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూనే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పొట్టు తీసుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, మనం ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు తీసుకున్నామో 1 కప్పు ఆయిల్. నువ్వులు చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని ఈ పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరుసటి రోజుకైతే మనకి ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, నువ్వుల ఆవకాయ చాలా ఈజీ. ఆవకాయ పెట్టుకున్న 24 గంటల ఏ ఆవకాయనైనా తినేవచ్చు. అంటే అది నువ్వుల ఆవకాయే. కేవలం ఒక 5 నిమిషాల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది మనకి. నువ్వులను అయితే బాగా మెత్తగా చేయకూడదు. ఇలా అక్కడక్కడ పంటి కింద నువ్వులు పడుతూ ఉంటే టేస్ట్ మరింత పెరుగుతుంది.